మొన్న 4 రోజుల కిందట బేరమైంది 21 లక్షల ఎకరం అమ్మినామన్నా. ఇక మీకు అదే పొలం వేరేది కూడా కాదు, అదే పొలం 50 లక్షలకు అడిగినరు. అప్పుడు అమ్మలేదు. ఇంకా మస్తుగా వస్తుంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు చూస్తే 21 లక్షల ఎకరంకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఒక రంగారెడ్డో, ఒక శంషాబాదో, ఒక జుబ్లీల్సో కాదు, రాష్ట్రం మొత్తంలో ఎంత ఆస్తి కరిగిపోయింది ప్రజలది ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషి ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 2 ఎకరాలు ఉంటే నాకేమన్నా అయితే, నాకు దెబ్బనేమన్నా అయ్యి సడన్గా గుండెపోవటం మన్నం మశానం వచ్చి పోయితే నా కుటుంబానికి ఇంత ఆస్తి ఉంది అని ఒక ధీమా ఉంటుండే. ఇవాళ ఏంది పరిస్థితి? ఎంత తగ్గింది ఆ విలువ, ఎంత తగ్గింది ఆ ధీమా? ఎట్లుంటుంది ఒక మనిషికి? ఇప్పుడు ఒక బిడ్డనో కొడుకో ఉంటాడు ప్రతి కుటుంబంలో. ఉంటే ఏమనుకుంటాం, దెబ్బన నాకేమైనా అయితే 4 ఎకరాలు ఉన్నది, అందులో ఒక 2 ఎకరాలు అంతా బిడ్డ పెళ్ళి అవుతుంది, కొడుకు ఏమైనా దందనో అదో ఇదో పెట్టుకునేది ఉంటే కొంత వెళ్తుంది, ఆడికాడి కుటుంబం అయితే ఏం కాదు, సేఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నాడు నాకు అర్థం కాదు. నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవ్వరు సంతోషంగా లేరు, ఒక 3 అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను. ఎవలా అక్కలు? గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్పిన. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట, అదో బాధపడింది. ఇప్పుడు నేను అనుకున్నాం మొన్న గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్తుంటే, ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే చెప్పబట్టే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు బోనస్ వస్తుందా? వాళ్ళకి యూరియా బస్తా దొరుకుతుందా? టైంకు రైతు బంధు పడుతుందా? కరెంట్ ఇస్తుందా చక్కగా? ఏం చక్కదనం ఉన్నది రైతులకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా? ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లో పోయి మొక్క ముంగటిలా గొట్టం పెడితే చాలు తిట్టకుండా తిడుతున్నారు. మహిళలకు చెప్పిండు, నరికిండు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంటే సిపాయి. మీరు చూడరు ఇంకా డైలాగులు రోజు చెప్తుండే ఆడిడా. వెనకటికి పిట్టల ద్వారా ఉంటుండే ఒకడు తుపాకీ పట్టుకొని 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంట. నేను ఒక్క మాట, నాకు పెద్ద లెక్కలు రావు నాకు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండొచ్చు, ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా, శంషాబాదులు లెక్కలు బాగా వస్తాయి మీకు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 1 కోట్ల? నీ బడ్జెట్ ఎంత, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత? నువ్వు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసి ఏం నరుకుడు అది? ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి లేదా? 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, మా మహిళల పుస్తల తాడు ఎత్తుకపోతే ఈయననే మంచోడు. తులం బంగారం పెడతా అన్నాడు. తులం కాదు, ఇప్పుడు బంగారం ఎంత పిరమైంది ఇప్పుడు? ఇంత బాగా తెలిసిందేం రాబాయ్ మీకు? బంగారం ధర లేడీస్కి తెలుస్తుంది అనుకున్నా, మీకెందుకు తెలుస్తుంది ఇంతగా? అచ్చ నిన్న కొన్నారు. నా అదృష్టవశాత్తు నా భార్య అడగలేదు, నేను కొనలేదు. మీరు అనవసరంగా యాద్ చేసి ఇప్పుడు చూసిందంటే నేను వస్తా. అయితే కాదు, బంగారము గంత పిరమైంది. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 5-6 లక్షల పెళ్ళిళ్ళని అయినాయా లేవా? మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? ఎవరికైనా నచ్చిందా బంగారం? ఎన్ని నరికిండు? అసలు ఏం మాట్లాడినారు? కేసీఆర్ గారు మీరు కళ్యాణ లక్ష్మి అని పెట్టిర్రు, కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది? పిల్లలు పుట్టినాక వస్తుంది. నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తా, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఏడవా మరి తులం బంగారము 1,00,000 రూపాయలు? ఎక్కడా లేదు. అట్లాగే ఎన్ని మాటలు, ఎన్నెన్ని డైలాగులు. ఒకట, ప్రతి మహిళకు నెలకు 2,500,000 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా? 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 2,500,000 వేస్తాడా అని. ఉన్నదా పరిస్థితి? ఏమన్నంటే ఒకటే నేర్చుకున్నాడు, ఏమిటిది? కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన లేవిడా. ఎవడు అడుగుతాడు బాయ్? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడ్డపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు? పాడుపడ్డ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు. గాయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? లంకె బిందెల కోసం నేను వచ్చిన, లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, ఇక్కడ ఏం లేవు, అట్లా మాట్లాడొచ్చున్నా ఒక ముఖ్యమంత్రి? ఇంకా ఎంత ఘోరం! ఎవరన్నా ఎంతుంటుందంటే, ఇప్పుడు నేను అనుకో ఒక్క నిమిషం, మా లక్ష్మారెడ్డి గారి దగ్గర నేను అప్పు తీసుకున్నాను అనుకో, మా ఎమ్మెల్యే సాబ్ దగ్గర. అన్న లచ్చన్న, నాకు ఇట్లా అర్జెంటుగా పైసలు అవసరం పడ్డది, ఎలక్షన్ కొట్లాడేది ఉంది, ఓ 10 లక్షలు పంపి అంటే నాకు పంపించిండు. నేను కొట్లాడినా, సరే నేను ఓడిపోయినా అనుకో. ఓడిపోయినాక నాకు పైసలు వెళ్తలేవు, రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది, మొత్తం మార్కెట్ డౌన్ అన్నది, ఏం చేయాలి? నేను పైసలు వెళ్తలేవు. ఒక ప్లాటో పీటో అమ్ముదాం, తర్వాత ఇద్దాం అనుకున్నా, వెళ్తలేదు. మరి లచ్చన్న ఫోన్ చేస్తుండు, నేను 2 నెలలు అని చెప్పిన. ఫోన్ చేస్తుండు, ఇక నేను ఫోన్ కట్ చేస్తున్నా, ఇక నాకు లేవు పైసలు, ఏం చేయాలి? ఐఎమ్ బిజీ, కాల్ లేటర్ అని ఒత్తుతున్నా.
తర్వాత సారీ ఐ కాంట్ టాక్ నౌ అని వచ్చుతున్నా. ఇక చూసిండు ఆయనతో బేజారై ఆయనతో వరకు ఇంటికి వచ్చిండు సీదా పొద్దున్నే. ఈడు పొద్దున 7:30కి ఆయనతో తువాల దులిపి అవతల పడుతుంది వీడు, పట్టుకోవాలని చెప్పి ఆయనతో వచ్చి కూర్చున్నాడు. నిజంగా నేను నిజాయితీ గల్లోనంటే ఏం చెప్తాను నేను, నా దండం పెడతాను ఏమనుకోకే, జర వెళ్తలేవు పైసలు, రియల్ ఎస్టేట్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వచ్చినాక నాశనమైంది, జర్రా ఇంకొక 2 నెలలు టైం ఇవ్వు, మితితో కడతా, ఏమనుకో, కావాలంటే నిన్న రూపాయి మితి ఇచ్చినప్పుడు 2 రూపాయలు పెంచు కానీ ఇస్తా అని బతిని ఆడుకుంటాం, అంతేనా? నిజాయితీ గల్లోడైతే గట్లుంటుంది కథ. రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఏమడుగుతుర్రు, ఉద్యోగులు ఏమడుగుతున్నారు, మా డిఏలు ఏంది, మా పిఆర్సీ ఏందని అడుగుతున్నారు. మహిళలు ఏమడుగుతున్నారు, 2,500 ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు. మనమేం అడుగుతున్నాం ప్రతిపక్షం కాబట్టి, 6 గ్యారంటీ లాంటివి 100 రోజులు లాంటివి ఏమైందిరా నాయన, 750 రోజులు అయిపోయా ఏమైంది అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏం చేస్తారు బా మీరు నన్ను కోసుక తింటారా, ఆయన కోసుక తింటారా అనట. ఆయన సేపా